నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు చింతా లక్ష్మి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ పట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు అంతే వేగంగా కూడా ఓజీ మీద విమర్శలు వస్తున్నాయి. నిన్న కాక మొన్న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సాక్షిగా ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. కాకపోతే ఏంటంటే ఆ రోజు బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు షురు అవుతున్న క్రమంలో ఇటు తెలంగాణ ఆడపడుచులు మహిళలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పలేదు అన్నట్టు కూడా ఇటువైపు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. గతంలో ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పకపోతే ఒక వీడియో రిలీజ్ చేసి ఎన్టీఆర్ గారు థ్యాంక్స్ చెప్పారు. అదేవిధంగా బన్నీ గారు కూడా థ్యాంక్స్ చెప్పకపోతే సరే అది కొన్ని కారణాల వల్ల అది పక్కన పెడితే ఇప్పుడు ఏంటండి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పలేదు అన్న మాటని మీరు ఎట్లా చూస్తారు? ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మా జన సైనికులకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ప్రతిదాన్ని వాళ్ళకి ఇష్యూ చేయడం అనేది ఒక పరిపాటిగా మారిందండి. బోడిగుండుకిను తలకి ముడేసినట్టు ఏదో చెప్తా ఉంటారు, సామెతలు చెప్తా ఉంటారు తప్ప వాళ్ళు చదువుకోమంటే బూతులు నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఇవన్నీ ఎలా తెలుస్తాయండి? ఆ రోజు హడావిడిలో రిలీజ్ ఈవెంట్ ఆగిపోతుందన్న హడావిడిలో ఆయన ఉన్నారు. కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన ట్వీట్ చేశారండి. వాళ్ళు చదువుకోవాలి, ఫస్ట్ చదువుకొని దాన్ని ఫాలో అవ్వాలి. ఆయన క్లియర్ గా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆ రోజు బతుకమ్మ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ రోజు ఉన్నటువంటి హడావిడి, ఒకవైపు వర్షము, ఆయన అక్కడ ఫ్లోలో అక్కడ చెప్పుండకపోవచ్చేమో గానీ ఖచ్చితంగా ఆయన ట్వీట్ చేశారండి. ఈ యొక్క పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోండి, ఫస్ట్ చదువుకొని ట్విట్టర్ లో గానీ ఆయన యొక్క అఫీషియల్ పేజెస్ లో గానీ చూస్తే ఆయన వాళ్ళకి ధన్యవాదాలు చెప్పారా లేదా అనేది క్లియర్ గా అర్థమవుతుందండి. వీళ్ళకి ఏంటంటే పనికి మాలిన రాజకీయాలు, పనికి మాలిన వ్యవహారాలు తప్పనిచ్చి రాష్ట్ర ప్రజల మీద, వాళ్ళ ప్రజల యొక్క సంరక్షణ మీద వాళ్ళకి బాధ్యత లేదు. బాధ్యత ఉన్న వాళ్ళైతే అసెంబ్లీకి వస్తారు, అక్కడ మాట్లాడతారు. అంతేగాని ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చొని నోటికొచ్చిన అసందర్భ ప్రేలాపనలన్నీ పేలరండి వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద కత్తి చూపించారు అనేది చర్చ. గతంలోనేమో రప్పరప్ప అంటే కేసులు పెట్టారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అక్కడ అభిమానులను ఉద్దేశించి కత్తి ఎట్లా పట్టుకుంటారు, కత్తి ఎట్లా చూపిస్తారు అనేది కూడా చర్చ. ఆయన క్లియర్ గా చెప్పారండి, నేను ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కత్తి పట్టుకోకూడదు, చూపించకూడదు. కానీ ఈ రోజు నేను ఓజీ సినిమా హీరోగా ఇక్కడికి వచ్చాను కాబట్టి నా అభిమానుల కోసం మాత్రమే చేస్తున్నాను అని ఆయన క్లియర్ గా చెప్పారు. వాళ్ళు రప్ప అంటే అందరికీ వచ్చండి, సప్ప మాకు కూడా వచ్చు, తిరిగి దానికి ఏం చేయాలనేది కూడా మాకు తెలుసు. వాళ్ళేదో ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సిగ్గు లేకోకుండా డయాస్ మీద ఎట్లా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాము. ఆయన కూడా మొన్న ఎవరో మాట్లాడుతా ఉన్నారు, మేము రప్ప నరుక్కుంటా పోతామని, బ్యానర్లు వేయటం అని. వాళ్ళ సంస్కృతి అండి, అది వాళ్ళ జీన్స్ అనమాట. యథా రాజా తదా ప్రజ అని నాయకుడు ఎలా ఉన్నాడో కార్యకర్తలు, నాయకులు అలాంటి వాళ్ళు. అందుకని వాళ్ళకి అదే భాష వస్తుంది, అదే ధోరణిలో వాళ్ళు నడుస్తారండి. కానీ మా నాయకుడు అలా కాదు, నిజాయితీ విలువలతో కూడిన వ్యక్తి. ఆయన ఎదుటి వాళ్ళకి మాట్లాడే అవకాశం లేకుండా ఆయనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను ఒక గౌరవ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నేను ఈ పని చేయకూడదు, బట్ నేను ఓజీ సినిమా హీరోగా మాత్రమే నేను ఇక్కడ నా కార్యకర్తలు కానివ్వండి, నా అభిమానులు కానివ్వండి, వాళ్ళ కోసం నేను ఈ పని చేస్తున్నాను. ఆయన వ్యక్తిత్వం కాబట్టి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే ఈ సినిమా జిమ్ముక్కులేంటి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులు కష్టాల్లో ఉంటే ఈ సినిమా జిమ్మిక్కులేంటి? ఓజీ అంటే ఆన్ గోయింగ్ జిమ్మిక్స్, అటు సూపర్ 6 ప్రామిసెస్, స్కీమ్స్ అన్ని జిమ్ముక్కులే అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే జిమ్మిక్కలు చేయడం వాళ్ళకి అలవాటే కదండి. మెడికల్ కాలేజీలు కట్టామని, అమరావతికి పునరుద్ధరించామని, ఇలా ఎన్ని జిమ్మిక్కులు వాళ్ళు చేశారో వాళ్ళ తెలుసు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు వాళ్ళ లోపాలన్నీ వాళ్ళే బయటేసుకుంటా ఉన్నారండి. మరి ఆయన వ్యాపారాలు ఆయన చేసుకోకుండా ఎలా ఉంటారండి? అందులో జిమ్మికి ఏముంది? ఆయనకు తెలిసిన వ్యాపారం సినిమా, ఆయన వ్యాపారం ఆయన చేస్తున్నారు. ఇటు ప్రజల సౌభాగ్యం, సుభిక్షం చూస్తూ ఆయన వ్యాపారం చేసుకున్నారు. ఆయన ఏమన్నా ప్రజల్ని విస్మరించి ఏకదాటిగా ఆయన సినిమా ప్రపంచంలోనే ఉండిపోతే వీళ్ళు చేసిన విమర్శలకు ప్రతి విమర్శలు అనేది చేయడం జరుగుతుందండి. వాళ్ళు ఏ చిన్న పాయింట్ దొరుకుతుందా, వెంట్రుక వాసి పట్టినా కూడా కొండను లాగాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నది సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి పవన్ కళ్యాణ్ గారండి. రాష్ట్రం కష్టంలో ఉన్నప్పుడు దైవమే మనిషి రూపంగా వచ్చారు.
ఆయన్ని విమర్శించేంత అర్హత గాని వాళ్ళ స్థాయి సరిపోదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేందుకు వైసీపీ నాయకుల్లో ఎవరి స్థాయి కూడా సరిపోదండి. నేర చరిత్రకి ప్రతిరూపం వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏంటండి మాట్లాడేది? వాళ్ళకి అసలు అర్హత ఉందా? పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు ఉచ్చరించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గాని వైసీపీ నాయకులకు గాని సరిపోదు. వాళ్ళకి శిఖండిని ముందు పెట్టి యుద్ధం చేసినట్టు ఇప్పుడు భారతీ గారిని ముందు పెడతా ఉన్నారు. ఇలా రక్త చరిత్రలో రౌడీ రాజకీయాలు తెలియని వాళ్ళ రాష్ట్ర ప్రజలు వీళ్ళని నమ్మడానికి. ఓకే, ఆ టాపిక్ తర్వాత తీసుకుందాము. ఇప్పుడు ఓజీ అంటే ఫుల్ ఫామ్ చెప్తాను, మరి అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఓజీ అంటే ఒంటరిగా గెలవలేను అనే ఫుల్ ఫామ్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంది. నిజంగా ఓజీ అంటే ఒంటరిగా గెలవలేను అనా అర్థము? ఓజీ అంటే ఒంటరిగా గెలవలేడు కాదండి, వాళ్ళని ఒంటరిగా ఓడించినాడు. ఆ భయంతో వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఏది దమ్ముగా చిటికేసి దమ్ముగా చెప్పినటువంటి ఒకే ఒక్క రాజకీయ నాయకుడు చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు. నిన్ను ఓడిస్తున్నా, నిన్ను 151 సీట్ల నుండి మధ్యలో 5 తీసేసి 11కు పడిపోయినటువంటి స్థానాల్లో నిలబెట్టగలిగినటువంటి వ్యక్తి. చెప్పి మరి నీ కుంభస్థలం మీద కొడుతున్నా అని చెప్పినటువంటి ఒకే ఒక రాజకీయ నాయకుడు చరిత్రలో నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూసి ఒక పక్క తడిపేసుకుంటారు వాళ్ళు. జన సైనికులను చూసినా పవన్ కళ్యాణ్ గారిని చూసినా కూడా వాళ్ళకి భయం అన్నమాట. ముందే డైపర్లు కొనుక్కొని దగ్గర పెట్టుకుంటారు, ఎస్డిటీకి ఏమో ఈనో కొనుక్కొని దగ్గర పెట్టుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఒక 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ ని పెట్టుకొని పనికి మాలిన కౌంటర్లు ఇవ్వడం తప్పనిచ్చి అసలు సినిమాకి వాళ్ళకి సంబంధం ఏంటండి? ఒక రాజకీయ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సినిమాకి ఏమైనా సంబంధం ఉందా? గతంలో 1200 రూపాయలకి దగ్గరుండి సినిమా టికెట్లు వాళ్ళు అమ్మించినటువంటి దాఖలాలు మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందనగానే 10 రూపాయలు 20 రూపాయలకి టికెట్ ధరని ఏ రకంగా నియంత్రణ చేశారనేది కూడా మనం చూసాం. అటువంటి వ్యక్తులు ఇవాళ మేము అభిమానంతో మేము కొనుక్కుంటున్నామండి. వాళ్ళకి నొప్పి ఏంటి? వాళ్ళకేమన్నా బాధ ఉందా? మేమేమన్నా బాధపడితే 1000 రూపాయల టికెట్ అనో లేకపోతే ఓజీ సినిమాకి వెళ్తే మాకెంత డబ్బులు ఖర్చు అవుతున్నాయనో అభిమానులుగా కార్యకర్తలుగా మేం బాధపడితే వాళ్ళకి ఏమన్నా బాధ కలగాలి. మేమెవరు బాధపడట్లేదే. మేమెవరు అలాంటప్పుడు ఓజీ అంటే ఒంటరిగా ఏదైనా చేయగల సమర్థుడు, అదే ఫుల్ ఫామ్ అండి. అంతేగాని వాళ్ళేదో పనికి మాలిన లిఖితాలు రాసేసుకుంటే అవన్నీ వర్కౌట్ అవ్వవు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి, ఆ పక్కనున్న ఒకటి కూడా మేము కొట్టేయాలనుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో అది లేకుండా మీరు చూసుకుంటారని చెప్పి మేమైతే తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఒక చర్చ ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 127 సార్లు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి వెళ్లి రావడానికి 25 కోట్లు ఖర్చు అయింది. వీకెండ్ వస్తే చాలు జల్సాలు చేయడానికి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతారు. అదేవిధంగా లోకేష్ హైదరాబాద్ కు 77 సార్లు వెళ్లి రావడానికి 17 కోట్లు ఖర్చు అయింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీని మీద? విచారణ కూడా జరిపించాలంటున్నట్టు చెప్తున్నారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి వీళ్ళు ఏమన్నా అంతర్గత ఆడిటర్లుగా ఏమన్నా పనిచేస్తున్నారేమోనండి, మనకైతే తెలియదు కదా ఆ విషయం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి అయితే కాదండి. ఆయన సొంత ఖర్చులతోనే ఆయన ముందుకెళ్ళడం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ పాలసీస్ విషయంగా అటు ఇటు వెళ్ళినప్పుడు తప్ప ఆయన ఎక్కడికి వెళ్ళినా వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు ఆయన సొంత నిధులు మాత్రమే ఖర్చు చేస్తారు. అది మేము జన సైనికులుగా 100% మేము బిలీవ్ చేస్తామండి. ఇలాంటి ఉచ్చనీచాలు లేనటువంటి వ్యక్తులు మాట్లాడి ఏదో రోడ్డు మీద ఏనుగుపోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతా ఉంటాయండి. అలాంటి కుక్కలన్నీ పట్టించుకుంటామంటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నటువంటి స్థాయికి రీచ్ అవ్వలేరు. అందుకని మేము అసలు అలాంటి వాళ్ళని మేము పట్టించుకోం కూడానండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.